వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఇంకా వేదిక పైన ఇతర పెద్దలందరికీ మిత్రులందరికీ ఇక్కడ విచ్చేసినటువంటి యువకులందరికీ కూడా మీడియా మిత్రులందరూ కూడా ఈ శుభ సందర్భంలో మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, మొదటగా అవని అంటేనే జగతి అంటే హద్దులు లేవు, మొత్తం అంటే అలా సృష్టిలో సగభాగం. మరి ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి అవని సంస్థను, అట్లాగే అవని చైర్మన్ శిరీష గారిని, వారికి ప్రేరణను సపోర్ట్ ఇస్తున్నటువంటి డాక్టర్ నవీన్ గారికి, వారికి కూడా మరి ప్రత్యేకంగా అభినందిస్తూ ఒక మంచి కార్యక్రమం టేకప్ చేయడం జరిగింది. ఇది అవసరం, ఎందుకంటే ఇటువంటి సంస్థలు ఎన్నో రావాల్సిన అవసరం ఉంది. ఇటువంటి సంస్థల్ని మనం పెట్టకపోయినా, మనం స్థాపించకపోయినా, సంస్థలు స్థాపించిన వాళ్ళకి మనం ప్రేరణ పాల్గొని మనం ఊతం ఇవ్వాల్సిన కార్యక్రమం జరగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రజాప్రతినిధులుగా మేము చూస్తూ ఉన్నాం, ఈ రోజున ఆరోగ్యమే మహాభాగ్యం అన్నది. ఎన్ని కోట్లున్నా బిలియనీర్ అయినా ట్రిలియన్ అయినా ఆరోగ్యం లేకపోతే దాని అంటే వ్యర్థం. అందుకే ఈ రోజున హాస్పిటల్ చూస్తూ ఉన్నాం, ప్రతిరోజు ఏ దవాఖానకు పోయినా కూడా, అది ప్రైవేట్ అయినా ప్రభుత్వమైనా, మొదటి సినిమా కనుక ప్రేక్షకులు వెగబడి ఎట్లయితే టికెట్ల కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారో, అట్లా ఏ హాస్పిటల్ పోయినా కూడా కిక్కిరిసే జనం ఉంది. అంతేకాదు, ఈ రోజున లక్షల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు, ఆస్తులు అమ్ముకుంటా ఉన్నారు. ఎందుకు అంటే, ₹1 ఖర్చు కాకుండా 1 గంట మనది అనుకుంటే నిండు నూరేళ్ల జీవితం మనదే. హెల్త్ ఈజ్ వెల్త్. అరే కానీ ఎక్సర్సైజ్ చేయాలి, స్పోర్ట్స్ ఆడాలంటే మాకు గ్రౌండ్ ఇచ్చింది, అసలు మాకు గ్రౌండ్ ఉందా అంటారు. గ్రౌండ్ లేకపోయినా రోడ్ ఉంటుంది కదా, పరిగెత్తుకోవచ్చు కదా. అంటే 10/10 is enough. Some sort of activity, physical activity is a must for everybody. నిండు నూరేళ్ల జీవితం. ఇలా కొందరు చూస్తారు 95-99 సంవత్సరాలకు కూడా యాక్టివ్ ఉన్న వాళ్ళు ఉన్నారు. 30-40 సంవత్సరాలకే రకరకాల వైకల్యాలు వస్తూ ఉన్నాయి. ఒకటి. రెండవది ఏంటంటే, లైఫ్ ఈజ్ వెరీ ప్రీషియస్. జీవితం అనేది చాలా విలువైంది. అండ్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ రీబర్త్. పునర్జన్మ ఉందో లేదో తెలియదు, పునర్జన్మ నేను నమ్మను. ఉన్న జీవితం ఒకటే. మరి ఆ ఉన్న జీవితం సార్థకత కావాలంటే ఆరోగ్యంగా ఉంటేనే దేనిలోనైనా మనం రాణించగలుగుతాం. ఇలా మహిళలైనా పురుషులైనా ఎవరైనా పుట్టుకతో అందరూ సమానమే. భగవంతుడు అందరికీ కూడా సమానమైనటువంటి శక్తి తెలివితేటలు ఇచ్చిండు. అది మేధాశక్తి అయినా, ఆరోగ్యానికి సంబంధించిన ఏ అంశంలో కూడా ఏ మాత్రం కూడా తక్కువ కాదు. వేర్ దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ ఎ వే. మనిషి తలుచుకుంటే ఈ ప్రపంచంలో అసాధ్యం అంటూ ఏమీ లేదు. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఫర్ ఏ విల్లింగ్ మైండ్. అందుకని మనందరూ కూడా ఎటువంటి నిరాశ నిస్పృహ లోను కావాల్సిన అవసరం లేకుండా, మహిళలు కూడా ఈనాడు ప్రపంచంలో, మన దేశంలో కాదు, మన దగ్గర కాదు, ప్రపంచంలో భారతదేశం ఉన్నటువంటి వాళ్ళు, తెలుగువారు ఎక్కడ ఉన్న ఆంధ్రప్రదేశ్ తెలుగువారు కూడా ప్రపంచంలో ఉన్నటువంటి ఇంగ్లాండు, అమెరికా లాంటి దేశాలకు కూడా ఈనాడు వాళ్ళ సెనేటర్స్ ఉన్నారు. ఈవెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇంగ్లాండ్ కూడా తెలుగువాడు అయ్యింది. కావాల్సింది గోల్, యాంబిషన్. దాన్ని నిర్ధారించుకుంటే 100% ఏదైనా మనం సాధించగలుగుతాం. కాబట్టి ఇలా ప్రపంచమే కుగ్రామంగా మారింది. ఇలా చదువు, ఆరోగ్యం ఈ రెండే ప్రామాణికం. ఉద్యోగాలు ఏమని అంటూ ఉంటారు. ఉద్యోగాలు చాలా ఉన్నాయి, కావాల్సిన వాళ్ళు దొరకడం లేదు. అంటే ఆ నైపుణ్యాన్ని సంపాదించుకునే కార్యక్రమం చేయాలి. అందుకని ఒకటి, మరి మీరందరినీ కూడా అభినందించలో పాల్గొంటూ మీ అందరికీ అభినందిస్తూ, ఉపన్యాసం ఇవ్వకుండా మిమ్మల్ని బోరు కొట్టే కార్యక్రమం కాకుండా, ఐ కంగ్రాచులేట్ ది అవని ఆర్గనైజేషన్ and all the participants who are participating in this. Let it be continued forever.
సంవత్సరానికి ఒకసారి కాకుండా ఈ యొక్క యాక్టివిటీ అనేది నిరంతరం జరగాల. మరి సమాజంలో ఇంతకుముందు మాట్లాడుతూ చెప్పిండు, మహిళల పైన ఇలా పేపర్ చదవాలన్నా కొన్ని వార్తలు చదవాలంటే భయం అనిపిస్తూ ఉంటుంది. అంటే ఘోరంగా చదవటానికి వీలుగా అన్నట్టు. ఇలా వాట్సాప్లో అయినా కొన్ని టీవీలో అయినా వినటానికి చూడటానికి కూడా ఒక భయంకరమైనటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఎందుకు అంటే దీనికి కారణం ఏంది అంటే చదువు అంటే అక్షరజ్ఞానమే కాదు, సంస్కారాన్ని నేర్పేది చదువు యొక్క ఉద్దేశం. అవని ఎన్జిఓ సంస్థ ఆ సంస్థ అధ్యక్షురాలు శిరీష గారు ఒక 5K రన్ను మహిళల కోసం ప్రతిరోజు ఏర్పాటు చేయడం జరిగింది. వారిని అభినందిస్తాము. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం ఉంటుంది. ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన ఉంటుంది కాబట్టి, ఆరోగ్యం చదివే ప్రధానం కాబట్టి, అట్లాగే వాటికి మానసిక ధైర్యం ఇవ్వడం, అట్లాగే రకరకాల అంటే అన్ని సమస్యలకు పరిష్కారం అనేది ఆరోగ్యంగా ఉంటుంది కాబట్టి మరి ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్న అభినందించి చాలా మంది చేయాల్సిన అవసరం ఉంది. ఇటువంటి సంస్థలు చేస్తున్న వాళ్ళకి మనం తోడ్పాటు కూడా సమాజం నుంచి తోడ్పాటు అన్ని వర్గాల నుంచి తోడ్పాటు కూడా అవసరం. ఎందుకంటే ఈనాడు జరుగుతున్నటువంటి రకరకాల అనర్థాలు, రకరకాల సమస్యలకు, దిగజారిపోయిన విలువలకు అన్నింటినీ సరిచేయాలంటే ప్రభుత్వం ఉంటే కాదు, ప్రభుత్వం వ్యక్తులు సంస్థలు కూడా ముందుకు రావాలి. కాబట్టి మరొకసారి 5K చేస్తూ అభినందిస్తా ఉన్నా. అది విజయం ఆలోచించారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.